హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆక్షన్ సేల్. ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో మరియు ప్రైమ్ లొకేషన్స్లో బెస్ట్ 15 బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ అనేవి సేల్కి వచ్చాయండి. మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే 30 to 40% వరకు చాలా తక్కువ ప్రైస్కే సేల్కి వచ్చాయన్నమాట. సో కావాలంటే మీరు ఆ ఏరియాస్లో కూడా చేసుకోవచ్చండి. సో వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో అయితే తెలియజేశాను అనమాట. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. వారిలో కూడా ఎవరికన్నా ఈ ప్రాపర్టీలో ఏదన్నా ప్రాపర్టీ అనేది వారికి యూజ్ అవ్వచ్చండి. సో మీకు ఇందులో ఏ ప్రాపర్టీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని, అదేవిధంగా సీరియల్ నెంబర్ని మాకు తెలియజేస్తే వాటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి. వీటన్నిటికి కూడా బ్యాంక్ ఆప్షన్ నేమ్ అనేది చాలా తక్కువ ఉందన్నమాట అండి. విజయవాడ సిటీ బంద్ రోడ్ ప్రైమ్ లొకేషన్ అయిన పెనమలూరు విలేజ్లో మనకి ఈ అపార్ట్మెంట్లో అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది కార్ పార్కింగ్ సౌకర్యంతో సేల్కి వచ్చిందండి. అది కూడా మనకి కేవలం 14,58,000 ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట. సో ఇది మనకి 5th ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అండి. అన్డివైడెడ్ షేర్ అనేది 47 గజాలు అనమాట. రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి. టోటల్ ఎసెప్ట్ అనేది చూసుకుంటే 1085 ఎసెప్ట్ అండి. కార్ పార్కింగ్ సౌకర్యంతో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కి వచ్చిందనమాట. సో ఇదంతా కూడా మనకి కార్ పార్కింగ్ స్పేస్ అనమాట అండి, పార్కింగ్ ఏరియా అనమాట. సో గ్రీనరీ గార్డెన్ ఉంది, జనరేటర్, పవర్ బ్యాకప్, లిఫ్ట్, అన్ని ఇమ్యూనిటీస్ తోటి ఈ ప్రాపర్టీ అనేది చాలా తక్కువకే బ్యాంక్ ఆప్షన్లో అయితే సేల్కి రావడం జరిగింది. సో లోపల వీడియో కూడా ఉందన్నమాట అండి. ఒకసారి మనం లోపల వీడియో కూడా చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు, వాకింగ్ ట్రాక్ ఇచ్చారు, సెట్ బ్యాక్స్ ఉన్నాయి, వెంటిలేషన్ పరంగా కూడా ఫ్లాట్ అనేది చాలా బాగుంటుంది అనమాట అండి. సో ఇక్కడ చూడొచ్చు, ఇదంతా కూడా మనకి హాల్ స్పేస్ అనమాట. ఎంట్రన్స్ టీవీ యూనిట్ పాయింట్ ఇచ్చారండి. వెంటిలేషన్ పరంగా విండో కూడా ఉందన్నమాట. సో చూడొచ్చు మీరు, కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారనమాట. సో ఇది మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుందండి బ్యాక్ సైడ్. ఇది మాస్టర్ బెడ్రూమ్, అలానే కిచెన్ స్పేస్ కూడా చూడొచ్చు మీరు ఇక్కడ. సో చాలా స్పేషియస్గా వచ్చిందండి ఫ్లాట్ పరంగా అయితే మనకి. సో సిమెంట్ ట్రాక్స్ అనేవి ఇచ్చారనమాట. కబోర్డ్స్ అనేవి చేయించలేదన్నమాట అండి. రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట ఇది. సో ఇక్కడ మనకి యూటిలిటీ స్పేస్ కూడా ఇచ్చారండి కిచెన్ బ్యాక్ సైడ్. సో ఫ్లాట్ పరంగా అయితే చాలా బాగుందన్నమాట. ఎస్ఎఫ్టీ పరంగా కూడా 1085 ఎస్ఎఫ్టీ వస్తుందండి. అందుట్లో కార్ పార్కింగ్ తోటి. సో కేవలం మనకి రిజర్వ్ బేసిక్ ప్రైస్ అనేది 14,58,000 అండి. ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. ఒకవేళ కాంపిటీషన్లో ఎవరు రాకపోతే మనకి ఈ రేటు కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. తక్కువ బడ్జెట్లో సేల్కి వచ్చింది కాబట్టి ప్రాపర్టీ కానీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని, అదేవిధంగా సీరియల్ నెంబర్ని మాకు తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బంద్ రోడ్ ప్రైమ్ లొకేషన్ అయిన తాడిగడప క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో మనకి ఈ గ్రూప్ హౌస్లో అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో దీని ప్లింత్ ఏరియా అనేది చూసుకుంటే 1000 ఎస్ఎఫ్టీ అనమాట. కామన్ ఏరియా అనేది 150 ఎస్ఎఫ్టీ అండి. కార్ పార్కింగ్ అనేది 100 ఎస్ఎఫ్టీ అనమాట. అన్డివైడెడ్ షేర్ చూసుకుంటే మనకి ఇక్కడ 42 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట. సో మనకి ఇది 1st ఫ్లోర్లో నార్త్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి. సో ఇదంతా కూడా మనకి పార్కింగ్ స్పేస్ అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఫ్లాట్ అనమాట అండి ఇప్పుడు మనకి బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చింది. లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందన్నమాట. కార్ పార్కింగ్ సౌకర్యంతో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు సేల్కి అనేది వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్లో. సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇంతకుముందు కూడా బ్యాంక్ ఆప్షన్లో అయితే సేల్కి వచ్చిందనమాట. అప్పుడు కన్నా కూడా రేట్ అనేది బాగా తగ్గిందండి. సో ఈసారి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. ఇండిపెండెంట్గా ఉండే ఫ్లాట్ అనమాట. సో ఇక్కడ మనకి ఇక్కడ గేట్ అనేది పెట్టేసుకుంటే ఇండిపెండెంట్గా ఉంటుందండి. సో ఈ ఫ్లాట్ అనమాట. ఎంట్రన్స్ సింహదారం అనేది టేకుడ్ సింహదారం అనేది ఇచ్చారనమాట. ఇక్కడ మనకి కామన్ బాత్రూమ్ ఇచ్చారండి. ఇక్కడే మనకి యూటిలిటీ స్పేస్ కూడా ఇచ్చారనమాట. ప్రస్తుతానికి అయితే లోపల వీడియో అనేది అవైలబుల్ లేదండి. మీరు ఫిజికల్గా లోపల విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని, అదేవిధంగా సీరియల్ నెంబర్ని మాకు తెలియజేస్తే వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో 25,65,000 ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి. అది మనకి బేసిక్ రిజర్వ్ ప్రైస్ అనమాట. ఇక్కడ నుంచి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి. అది 26 అవ్వచ్చు, 26,50 అవ్వచ్చు, 27 అవ్వచ్చు. దానిపై
దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట. సో ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి, అసలు మిస్ చేసుకోమాకండి. తాడిగడప ప్రైమ్ లొకేషన్లో అయితే సేల్కి వచ్చిందనమాట. ఇటు బంద రోడ్కి బెన్ సర్కిల్ కూడా చాలా దగ్గరగా వస్తుందండి. మంచి ప్రైమ్ లొకేషన్ కాబట్టి ఫ్యూచర్లో కూడా గ్రోత్ పరంగా బాగుంటుంది అనమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ విజయవాడ సిటీ అజిత్ సింగ్ నగర్ ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ 133 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న G+2 డూప్లెక్స్ హౌస్ అనేది బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చిందండి. సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇంతకు ముందు కూడా బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చిందనమాట. అప్పుడు కన్నా కూడా దాదాపుగా 10 లక్షల దాకా తగ్గించారండి. సో ఈసారి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి, తప్పకుండా చూసి తీసుకోండి. సో మనకి ఇది 133 గజాలు అనమాట అండి. సౌత్ ఫేసింగ్ రోడ్ అనమాట. ఈస్ట్ ఫేసింగ్ గుమ్మాలతో అయితే కన్స్ట్రక్షన్ చేయడం అనేది జరిగిందనమాట ఈ హౌస్ అండి. సో మనకి కింద గ్రౌండ్ ఫ్లోర్లో 2 సింగిల్ బెడ్రూమ్ పోర్షన్స్ లాగా అయితే డిజైన్ చేశారండి. సో మనకి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ డూప్లెక్స్ హౌస్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగిందనమాట. సో మనకి ఇది ఆప్షన్ కాబట్టి మెయింటైన్ చేయక ఇలా ఉందండి బిల్డింగ్. మనం తీసుకున్న తర్వాత ఇదంతా కూడా క్లీన్ చేయించుకొని మంచి పెయింటింగ్ వర్క్ అనేది చేయించుకుంటే ప్రాపర్టీ అనేది చాలా బాగుంటుందండి. సో ఇక్కడ ఉన్న ల్యాండ్ కాస్ట్ మరియు బిల్డింగ్ వాల్యుయేషన్తో కలుపుకుంటే సుమారుగా మనకి 80 నుంచి 90 లక్షల దాకా వాల్యూ చేసిద్దండి. కానీ ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో కేవలం 43,04,000 ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట. అంటే ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అయిద్దండి. ఇది రిజర్వ్ బేసిక్ ప్రైస్ అనమాట. అది మనకి ఆప్షన్లో 43,50,000 అవ్వచ్చు, 44 అవ్వచ్చు, దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి. ఒకవేళ కాంపిటీషన్లో ఎవరు లేకపోతే మనకి ఒక బిడ్ ఇంక్రిమెంట్ అనేది చేసిన తర్వాత కూడా తీసుకోవడానికి అవకాశం ఉందన్నమాట. ఒక మంచి ఆఫర్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి. అజిత్ సింగ్ నగర్ ప్రైమ్ లొకేషన్లో అయితే సేల్కి వచ్చిందనమాట. ఇటు విజయవాడ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా 6 కిలోమీటర్ దూరం వస్తుందండి. సో ఫ్యూచర్లో కూడా గ్రోత్ పరంగా మంచి ప్రాపర్టీ అనమాట. అస్సలు మిస్ చేసుకోమాకండి, తక్కువ బడ్జెట్లోనే సేల్కి అనేది వచ్చిందనమాట. సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని మాకు తెలియజేస్తే వీటికి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ ఏలూరు రోడ్ రామర్పాట్ రింగ్ దగ్గర మనకి హనుమాన్ నగర్ ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది కేవలం 13 లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి. సో అపార్ట్మెంట్ ముందు రోడ్డు కూడా మనకి ఇక్కడ సిమెంట్ రోడ్ అండి, కాకపోతే శాంక్షన్ అవ్వలేదు అనమాట ప్రెసెంట్ అయితే. సో ఈ అపార్ట్మెంట్ అండి, ఇందులో మనకి సెకండ్ ఫ్లోర్లో ఉండే 2 BHK ఫ్లాట్ అనమాట. దీని ప్లింత్ ఏరియా అనేది చూసుకుంటే 710 SFT అండి. కామన్ ఏరియా అనేది 70 SFT. బైక్ పార్కింగ్ సౌకర్యంతో సేల్కి అనేది వచ్చిందండి. సో మనకి సౌత్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట. అన్డివైడెడ్ షేర్ అనేది 23 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి. సో చూడొచ్చు మీరు, పైకి వెళ్ళడానికి స్టెప్స్, అదేవిధంగా ఇక్కడ లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందన్నమాట. బైక్ పార్కింగ్ సౌకర్యంతో సేల్కి అనేది వచ్చిందండి ఈ ప్రాపర్టీ మనకి. కేవలం 13 లక్షల ఆర్పీ ప్రైస్ అనమాట. లోపల వీడియో కూడా ఉందండి. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఎంట్రన్స్ ఇక్కడ గేట్ అనేది ఇచ్చారండి. ఇండిపెండెంట్గా ఉంటుంది అనమాట ఫ్లాట్ అనేది. ఇదంతా కూడా యూటిలిటీ స్పేస్ అనమాట. సో ఇదంతా కూడా మనకి చూసుకోవచ్చు. చుట్టూ కూడా ఐరన్ గిల్స్ ఇచ్చారండి సేఫ్టీగా. సో ప్లాట్ పరంగా అయితే చాలా బాగుందన్నమాట. లోపల కూడా చూద్దాం ఒకసారి మనం. ఎంట్రన్స్ సింహదారం అనేది ఇక్కడ టేకుడ్ సింహదారం అనేది ఇచ్చారండి. సో చూడొచ్చు, దీనికి సేఫ్టీగా మస్కిటో నెట్ డోర్ కూడా ఉందన్నమాట. సో మంచి వుడ్ వర్క్ కూడా చేయించారండి. అలానే పిఓపి సీలింగ్ చేయించారు. క్లాస్ డిజైన్స్ తోటి వాల్ కేర్స్ అన్నీ కూడా చేయించిందండి. కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అనేది చేశారనమాట. వెంటిలేషన్ పరంగా ఇక్కడ మనకి స్లైడ్ విండోస్ అనేది ఇచ్చారండి. సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. దీంట్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారండి. పక్కన మనకి మాస్టర్ బెడ్రూమ్, కిచెన్ స్పేస్ అన్నీ కూడా చాలా స్పేషియస్గా వచ్చాయండి. సో మనకి ఇప్పుడు ఒక ఆఫర్ ప్రైస్ కింద ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట. కేవలం 13 లక్షల ఆర్పీ ప్రైస్ అండి. అంటే ఇది మనకి రిజర్వ్ బేసిక్ ప్రైస్ అనమాట. ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అయిద్దండి. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి మనకి రేట్ అనేది ఇంక్రీజ్ అయిద్ది అనమాట. అది 13.50 అవ్వచ్చు, 14 అవ్వచ్చు, 15 అవ్వచ్చు అండి. ఒకవేళ కాంపిటీషన్లో ఎవరు లేకపోతే మనకి ఒక బిడ్ ఇంక్రిమెంట్ అనేది చేసిన తర్వాత కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో మనకి బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా తీసుకోవచ్చండి మనకి ఎలిజిబిలిటీ ఉంటే. సో దీనికి ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. సో మనకి ఇది చిన్న చిన్న మైనర్ వర్క్స్ తోటి సేల్కి వచ్చిందండి. అస్సలు మిస్ చేసుకోమాకండి. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ కరెన్సీ నగర్ దగ్గర మనకి కలిదండి వారి స్ట్రీట్లో ఈ గ్రూప్ హౌస్లో అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది కేవలం 19 లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి. సో మనకి ఇది ఈ ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట. అన్డివైడెడ్ షేర్ అనేది 30 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి. సో మనకి ఇది బంద రోడ్డుకి ఏలూరు రోడ్డుకి కూడా చాలా దగ్గరగా వచ్చే మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట.
సో ప్రస్తుతానికైతే మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట అండి. మీరు ఫిజికల్‌గా విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నంబర్‌కు కాంటాక్ట్ చేసి యాడ్ నంబర్‌ని అదేవిధంగా సీరియల్ నంబర్‌ని మాకు తెలియజేస్తే వీటికి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి. సో లిఫ్ట్ సౌకర్యం ఉంది. అలాగే మనకి ఇక్కడ స్టెప్స్ కూడా ఉన్నాయన్నమాట అండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఫ్లాట్ అనమాట అండి ఇప్పుడు మనకి బ్యాంకాక్స్‌లో అయితే సేల్‌కి వచ్చిందనమాట. ఇక్కడ మనకి ఎంట్రన్స్‌లో ఇక్కడ ఐరన్ గేట్ కూడా ఇచ్చారండి. అంటే ఇండిపెండెంట్‌గా ఉంటదనమాట ఫ్లాట్ పరంగా మనకి వెస్ట్ ఫేసింగ్ అండి. సో ప్రస్తుతానికైతే లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట. మీరు చూడాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద ఉన్న నెంబర్‌కు కాంటాక్ట్ చేయండి. సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు 19,00,000 ఆర్‌పీ ప్రైస్‌కి అయితే సేల్‌కి వచ్చిందండి. ఇక్కడ నుంచి మనకి ఆక్షన్ అనేది స్టార్ట్ అయిద్దనమాట. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి రేట్ అనేది ఇంక్రీజ్ అయిద్దండి. సో అది మీరు ఇక్కడ గమనించవచ్చు. ఒకవేళ కాంపిటీటర్ ఎవరు లేకపోతే మనకి ఈ రేటుకి కూడా వచ్చే ఛాన్స్ ఉందనమాట. సో ప్రాపర్టీ గాని నచ్చితే వెంటనే కాల్ చేయండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ కొండపల్లి ఐడిఏ ఇండస్ట్రియల్ ఏరియాలో మనకి 1392 గజాల ఇండస్ట్రియల్ ఏరియాలో ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి. ఇది మనకి నార్త్ ఈస్ట్ రోడ్ల కార్నర్ బిట్ అనమాట. సో మనకి ఇవి రోడ్స్ అన్ని కూడా 40 ఫీట్ రోడ్స్ అనమాట అండి. ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా హెవీ వెహికల్స్ రావడానికి కూడా వీలు ఉండేలాగా 40 ఫీట్ రోడ్స్ అనేవి ఇచ్చారనమాట. సో ఇక్కడ చూడొచ్చండి, ఎవరైతే ఓన్గా ఒక బిజినెస్ రన్ చేసుకోవాలి ఇండస్ట్రీ ఏరియాలో, లేదంటే గోడౌన్స్ లాగా కన్స్ట్రక్షన్ చేసి రెంట్స్కి ఇచ్చుకోవాలి, లేకపోతే మనకి ఏదైనా కమర్షియల్గా ఏదైనా ఫ్యాక్టరీ లాగా ప్లాన్ చేస్తాం అనుకున్న వారికి ప్రాపర్టీ అనేది బాగా యూజ్ అవుతుందండి. సో మనకి ఇక్కడే ఇంకో ల్యాండ్ కూడా ఉందన్నమాట. అది మనకి 978 గజాల ల్యాండ్ అండి. ఇది మనకి వెస్ట్ నార్త్ 2 రోడ్ల కార్నర్ బిట్ అనమాట. సో ఇది కూడా మనకి 40 ఫీట్ రోడ్ ఫేసింగ్ లో వచ్చే ప్రాపర్టీ అనమాట అండి. ఇది కూడా ఐడిఏ ఇండస్ట్రీలోనే సేల్కి వచ్చిందనమాట. రెండు పక్క పక్కనే వస్తాయండి. సో మనకి ఇది ఇబ్రహీంపట్నం రింగ్ దగ్గర నుంచి సుమారుగా 7 కిలోమీటర్ దూరంలో ఉండే, విజయవాడ టు మైలవరం వెళ్లే నేషనల్ హైవేకి 1/2 కిలోమీటర్ దూరంలో ఉండే కొండపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో సేల్కనే వచ్చాయండి. సో మనకి ఇది 978 గజాల ల్యాండ్ అనేది ఇప్పుడు 55,38,600 ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట. సో అదే మనకి 1392 గజాల ల్యాండ్ అనేది 87,87,300 ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట. రెండు కూడా మనకి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ప్రైస్కి సేల్కి వచ్చాయండి. సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని మాకు తెలియజేస్తే వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి కేవలం 5 కిలోమీటర్ దూరంలో ఉండే ఆగిరిపల్లి రోడ్ లో మనకి 356 గజాలు, అదేవిధంగా 733 గజాల 2 ల్యాండ్స్ అనేవి బ్యాంకాక్స్ లో సేల్కి వచ్చాయండి. సో మనకి ఫస్ట్ గా చూసుకుంటే 356 గజాల ల్యాండ్ అనేది వెస్ట్ ఫేసింగ్ అనమాట. 40 ఫీట్ రోడ్ ఫేసింగ్ లో ఉండే ప్రాపర్టీ అండి. సో మనకి ఈ ప్రాపర్టీ అనేది బ్యాంకాక్స్ లో 22,32,900 ఆర్పీ ప్రైస్ కి అయితే సేల్కి వచ్చిందనమాట. సో అదే విధంగా మనకి 733 గజాల ల్యాండ్ అనేది ఈస్ట్ ఫేసింగ్ అండి. ఇది మనకి 40 ఫీట్ రోడ్ ఫేసింగ్ లో అయితే వచ్చిందనమాట. ఇది ఆర్పీ ప్రైస్ చూసుకుంటే 45,99,900 ఆర్పీ ప్రైస్ కి అయితే సేల్కి వచ్చిందనమాట. ఇవి రిజర్వ్ బేసిక్ ప్రైస్ అండి. ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అయ్యింది అనమాట. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి రేట్ అనేది ఇంక్రీజ్ అయిద్దండి. సో మనకి ఇది ప్లాట్స్ అనేవి ఎల్పీ నెంబర్ తోటి సేల్కి వచ్చాయండి. సో ప్రజెంట్ ఇక్కడ మనకి డ్రైనేజెస్ అనేవి ఫామ్ అయిపోయినండి. ఇంకా రోడ్స్ ఇవన్నీ కూడా ఫామ్ అవ్వాల్సింది అనమాట. ఫ్యూచర్ లో గ్రోత్ పరంగా కూడా మంచి ప్రాపర్టీ అనమాట. సో మనకి ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి అదేవిధంగా విజయవాడ సిటీకి కూడా చాలా దగ్గరికి వస్తుంది కాబట్టి ఫ్యూచర్ లో కూడా మంచి గ్రోత్ అనేది ఉంటుందండి. సో అస్సలు మిస్ చేసుకోమాకండి. ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే బెస్ట్ ప్రాపర్టీస్ అనమాట ఇవి. సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది బందరోడ్ ప్రైమ్ లొకేషన్ అయిన ఉయ్యూరు విలేజ్ లో మనకి 200 గజాల అందమైన బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్ లో అయితే సేల్కి వచ్చిందండి. సో ఇది మనకి ఉయ్యూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా 2 కిలోమీటర్ దూరంలో ఉండే క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో అయితే సేల్కి వచ్చింది అనమాట. ఇంటి ముందు రోడ్డు కూడా మనకి 33 ఫీట్ రోడ్ అండి. హెవీ వెహికల్స్ రావడానికి కూడా ట్రాన్స్పోర్టేషన్ పరంగా ఇబ్బంది లేకుండా మంచి పెద్ద రోడ్స్ అనేవి ఇచ్చారనమాట. సో ఈ బిల్డింగ్ అనమాట అండి ఇప్పుడు మనకి బ్యాంకాక్స్ లో అయితే సేల్కి వచ్చింది అనమాట. ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్ లో ఉండే ప్రాపర్టీ అండి. సో మొత్తంగా ఇది 200 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అనమాట. ప్రస్తుతానికి అయితే మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట అండి. మీకు ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి
యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే వీటికి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. సో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి 33,35,000 రిజర్వ్ బేసిక్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి. అంటే ఇక్కడ నుంచి మనకి ఆక్షన్ అనేది స్టార్ట్ అయింది అనమాట. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి మనకి అది 34 అవ్వచ్చు, 35 అవ్వచ్చు, దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఈ ప్రాపర్టీకి బ్యాంక్ ఆప్షన్ ఏం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బంద్ రోడ్ ప్రైమ్ లొకేషన్ ఉయ్యూరు దగ్గర మనకి ఆకునూరు విలేజ్ లో ఎల్పి నెంబర్ తోటి 260 గజాల ల్యాండ్ అనేది బ్యాంక్ ఆప్షన్ లో అయితే సేల్కి వచ్చిందండి. సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇంతకు ముందు కూడా బ్యాంక్ ఆప్షన్ లో అయితే సేల్కి రావడం జరిగింది అనమాట. అప్పుడు కన్నా కూడా రేట్ అనేది బాగా తగ్గించారండి. సో ఈసారి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. సో మనకి ఇది విజయవాడ టు మచిలీపట్నం వెళ్ళే బందరు నేషనల్ హైవే అనమాట అండి. ఈ నేషనల్ హైవే సర్వీస్ రోడ్ నుంచి కేవలం ఒక 1/2 కిలోమీటర్ ఆకునూరు విలేజ్ లోకి వెళ్తే మనకి ఈ 260 గజాల ల్యాండ్ అనేది బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కి వచ్చిందండి. సో చూస్తున్నారు కదా, వెంచర్ లో ల్యాండ్ అనమాట అండి. ఎల్పి నెంబర్ తోటి సేల్కి వచ్చింది అనమాట. సో మనకి ఇప్పుడు ఇది కేవలం 16,85,000 ఆర్పీ ప్రైస్ కి అయితే సేల్కి వచ్చిందండి. వెస్ట్ ఫేసింగ్ లో ఉండే ప్రాపర్టీ అనమాట. సో మనకి ఇది ఫ్లాట్ ముందు రోడ్డు కూడా 33 ఫీట్ రోడ్డు అనమాట అండి. ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఈ వెంచర్ లో అయితే సేల్కి వచ్చిందండి. ఫ్లాట్ కూడా చూపిస్తాను, ఒకసారి చూద్దాం మనం. ఇలా 33 ఫీట్ రోడ్స్ అనేవి ఫామ్ అయిపోయినాయండి. ఇంకా రోడ్స్ అనేవి వేయలేదన్నమాట. డ్రైనేజెస్ కూడా ఫామ్ అవుతున్నాయి అనమాట చిన్న చిన్నగా. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే మంచి ల్యాండ్ అనమాట అండి. సో ఇక్కడ కనపడుతుంది కదండి, ఈ ల్యాండ్ అనమాట ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కి వచ్చిందండి. సో ఈ ఆర్పీ ప్రైస్ నుంచి మనకి వేలంపాట అనేది స్టార్ట్ అయ్యింది అనమాట. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి రేట్ అనేది ఇంక్రీజ్ అయిద్దండి. ఒకవేళ కాంపిటేటర్ ఎవరు లేకపోతే మనకి రేట్ కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో ఈ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. సో ప్రాపర్టీ కానీ నచ్చి విజిట్ చేయాలనుకోండి తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ సింగనగర్ ప్రైమ్ లొకేషన్ కి చాలా దగ్గరగా ఉండే పైకాపురంలో మనకి 133 గజాల ల్యాండ్ అనేది బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కి వచ్చిందండి. సో మనకి ఇది వెస్ట్ ఫేసింగ్ లో ఉండే ప్రాపర్టీ అనమాట. ప్రాపర్టీ ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్స్ అనమాట అండి. ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా హెవీ వెహికల్స్ రావడానికి కూడా కన్వీనియంట్ గా ఉంటది అనమాట రోడ్స్ అన్ని కూడా మనకి. సో ఇక్కడ బిల్డింగ్ పక్కన ల్యాండ్ అయితే మనకి సేల్కి వచ్చిందండి. ఇప్పుడు మనకి ఇక్కడ మొత్తం కూడా డెవలప్మెంట్ అనేది అవుతుంది అనమాట. సో మనకి ఇది మొత్తంగా 133 గజాల ల్యాండ్ అనమాట అండి. వెస్ట్ ఫేసింగ్ అనమాట. సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్ లో 35,96,000 ఆర్పీ ప్రైస్ కి అయితే సేల్కి వచ్చింది అనమాట. ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అయిద్దండి. ఇది బేసిక్ రిజర్వ్ ప్రైస్ అనమాట. అంటే ఇక మాది 36 అవ్వచ్చు, 36.5 అవ్వచ్చు, 37 అవ్వచ్చు, దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఒకవేళ కాంపిటీటర్స్ ఎవరు లేకపోతే మనకి ఈ ప్రైస్ కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో ఎవరైతే సిటీ కార్పొరేషన్ లిమిట్స్ లో మనకి ఒక ల్యాండ్ కావాలి, ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకొని అన్ని విధంగా సౌకర్యాలతోటి ఉండాలనుకుంటే ఈ ప్రాపర్టీ అనేది బాగా యూజ్ అవుతుందండి. మనకి తక్కువ బడ్జెట్ లోనే సేల్కి వచ్చిందనమాట. సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్ కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్ గా తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ పైకాపురం ప్రైమ్ లొకేషన్ లో మనకి 133 గజాల G+1 అందమైన బిల్డింగ్ అనేది ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కి వచ్చిందండి. సో మనకి ఇది నార్త్ ఫేసింగ్ లో ఉండే ప్రాపర్టీ అనమాట. ఎలివేషన్ అంతా కూడా చూడొచ్చండి, చాలా డీసెంట్ గా క్లాస్ వర్క్ తోటి చేయించారనమాట. సో ఇంటి ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు అనమాట అండి. హెవీ వెహికల్స్ ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు అనమాట. సో మనకి ఇక్కడ చూసుకోవచ్చండి, ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే మనకి బ్యాంక్ ఆప్షన్ లో కాబట్టి ఒక ఆఫర్ ప్రైస్ కి సేల్కి వచ్చిందండి. అది కూడా కేవలం మనకి 52,51,000 ఆర్పీ ప్రైస్ కి అయితే సేల్కి వచ్చింది అనమాట. ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అయ్యింది అనమాట అండి. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యే రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యింది అనమాట. సో ఒకవేళ కాంపిటేటర్స్ ఎవరు లేకపోతే మనకి ఈ ప్రైస్ కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో ఈ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. సో ప్రెసెంట్ మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట అండి. మీరు ఫిజికల్ గా విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా
స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని మాకు తెలియజేస్తే వీటికి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి. సో బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ సింగనగర్ ప్రైమ్ లొకేషన్ దగ్గర అంబాపురం ఏరియాలో ఈ గ్రూప్ హౌస్ లో అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది కేవలం 17,50,000 ఆర్పి ప్రైస్ కి అయితే సేల్ కి వచ్చిందండి. సో చూడొచ్చు ఇంటి ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు అనమాట అండి. హెవీ వెహికల్స్ రావడానికి కూడా ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా ఇబ్బంది ఏమి ఉండదు అనమాట. సో మనకి బైక్ పార్కింగ్ సౌకర్యంతో సేల్కి వచ్చిందనమాట. సెకండ్ ఫ్లోర్ లో ఉండే ఫ్లాట్ అండి. ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ తోటి సేల్కి అనేది వచ్చిందనమాట. సో ప్రజెంట్ మనకి లోపల వీడియో కూడా అవైలబుల్ ఉందన్నమాట. లోపల వీడియో కూడా చూద్దామండి. ఇదంతా కూడా మనకి పార్కింగ్ స్పేస్ అనమాట. లిఫ్ట్, జనరేటర్, పవర్ బ్యాకప్ ఈ ఎమ్యూనిటీస్ తోటి మనకి ఈ ప్రాపర్టీ అనేది బ్యాంకాక్స్ లో అయితే సేల్కి వచ్చిందనమాట. సో మెయింటెనెన్స్ పరంగా కూడా మంచి ప్రాపర్టీ అండి. సో రీసెంట్ గానే కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ అనమాట. సో ఈ ఫ్లాట్ అనమాట మనకి ఇప్పుడు బ్యాంకాక్స్ లో అయితే సేల్కి వచ్చిందండి. ఎంట్రన్స్ సింహదారం టేకుడ్ సింహదారం, దానికి మస్కిటో నెట్ డోర్ ఇచ్చారండి. సో ఇక్కడ మనకి యూటిలిటీ స్పేస్ అదే విధంగా కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారన్నమాట. పై వర్క్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారండి. లోపల ఫ్లోరింగ్ అంతా కూడా మనకి మార్బుల్ ఫ్లోరింగ్ అనేది ఇచ్చేసారు. కబోర్డ్ వర్క్ కూడా చేయించిందండి. సో సీలింగ్ వర్క్ కూడా, వాల్ కేర్ అన్ని కూడా చేయించున్నాయండి. చిన్న చిన్న మైనర్ వర్క్స్ తోటి ప్రాపర్టీ అనేది ఇప్పుడు సేల్కి వచ్చిందనమాట అండి. కేవలం 17,50,000 అనేది రిజర్వ్ బేసిక్ ప్రైస్ అనమాట. ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి మనకి రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో మనకి రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట అండి. ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ ప్రసాదంపాడు ప్రైమ్ లొకేషన్ లో మనకి ఈ గ్రూప్ హౌస్ లో అందమైన ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్ లో సేల్కి వచ్చిందండి. అది కూడా కార్ పార్కింగ్ సౌకర్యం తోటి కేవలం 25,40,000 ఆర్పి ప్రైస్ కి అయితే సేల్కి వచ్చిందనమాట. సో ఆల్రెడీ దీనికి సంబంధించిన వీడియో అనేది మా యూట్యూబ్ ఛానల్ అయితే అప్లోడ్ చేసామండి. ప్రస్తుతానికి అయితే లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట. మీరు మా యూట్యూబ్ ఛానల్ అయితే సింగిల్ వీడియో అనేది చేసామండి దీనికి సంబంధించి. దాంట్లో అయితే లోపల వీడియో అనేది అవైలబుల్ ఉందన్నమాట. హాల్ కానీ బెడ్రూమ్ కానీ అన్నీ కూడా చాలా స్పేషియస్గా వచ్చాయండి. సో కబోర్డ్ వర్క్ ఒకటే ఛాన్స్ లేదనమాట. రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట అండి. కార్ పార్కింగ్ సౌకర్యంతో సేల్ అనేది వచ్చిందనమాట. థర్డ్ ఫ్లోర్ లో ఉండే ఫ్లాట్ అండి. 30 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట. సో మనకి ఇది నార్త్ ఫేసింగ్ లో ఉండే ప్రాపర్టీ అండి. ఆర్పి ప్రైస్ అనేది చూసుకుంటే 25,40,000 అండి. సో ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యే రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. అది 26 అవ్వచ్చు, 27 అవ్వచ్చు, దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి. ఒకవేళ కాంపిటీటర్స్ ఎవరు లేకపోతే మనకి ఈ ప్రైస్ కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో చాలా తక్కువ బడ్జెట్ లో మనకి కార్ పార్కింగ్ సౌకర్యంతో త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి. దాదాపుగా మనకి 1,600 ఎస్ఎఫ్టీ అనేది వస్తుంది అనమాట. ప్రైస్ కి సేల్కి వచ్చింది అనమాట అండి. సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందన్నమాట. ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి విజిటింగ్ కూడా ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ పైకాపురం ప్రైమ్ లొకేషన్ లో మనకి 65 గజాల బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్ లో అయితే సేల్కి వచ్చిందండి. సో మనకి ఇది నార్త్ ఫేసింగ్ లో ఉండే ప్రాపర్టీ అనమాట. సో చూడొచ్చండి ఎక్సలెంట్ ఎలివేషన్ తోటి ప్రాపర్టీ అనేది డిజైన్ చేయడం జరిగిందండి. సో ఈ బిల్డింగ్ ముందు రోడ్డు కూడా మనకి 33 ఫీట్ రోడ్ అనమాట. హెవీ వెహికల్స్ రావడానికి కూడా ట్రాన్స్పోర్టేషన్ పరంగా ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు అనమాట అండి. సో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఉన్న ల్యాండ్ కాస్ట్ బిల్డింగ్ వాల్యుయేషన్తో క్యాలిక్యులేట్ చేసుకున్నా కానీ ఒక మంచి ఆఫర్ ప్రైస్కే బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చిందండి. అది కూడా కేవలం 24,63,000 ఆర్పి ప్రైస్ అనేది అనమాట. ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఇది రిజర్వ్ బేసిక్ ప్రైస్ అనమాట. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యే రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. అది మనకి 25 లక్షలు అవ్వచ్చు, 25,50,000 అవ్వచ్చు, 26 అవ్వచ్చు, దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఒకవేళ కాంపిటీటర్స్ ఎవరు లేకపోతే మనకి ఈ ప్రైస్ మీద ఒక బిడ్ ఇంక్రిమెంట్ అనేది తీసుకోవడానికి అవకాశం ఉందన్నమాట. సో ఎవరైతే విజయవాడ సిటీలో తక్కువ బడ్జెట్లో మనకి ఒక ఇండిపెండెంట్ హౌస్ కావాలి అనుకున్న వారికి ఈ ప్రాపర్టీ అనేది బాగా యూజ్ అవుతుందండి. దీనికి బ్యాంక్ లోన్ల సౌకర్యం కూడా ఉందన్నమాట. సో మనకి ఎలిజిబిలిటీ అనేది ఉంటే 75% వరకు లోన్ అనేది తీసుకోవచ్చండి. 25% అమౌంట్ అనేది మన దగ్గర ఉంటే. సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్
యాడ్ నెంబర్ ని అదే విధంగా సీరియల్ నెంబర్ ని తెలియజేస్తే కాస్ట్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. ప్రాపర్టీ గా నచ్చితే వెంటనే కాల్ చేయండి. సో ఇవన్నీ కూడా మనకి విజయవాడ సిటీలో బెస్ట్ బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ అన్నమాట అండి. సో మనకి అన్ని కూడా మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ కి సేల్ కి వచ్చాయి అనమాట. కావాలంటే మీరు ఆ ఏరియాస్ లో ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు అనమాట అండి. సో వీటన్నిటికి కూడా మనకి బ్యాంక్ లోన్ సౌకర్యంతో అయితే సేల్ కి వచ్చాయి అనమాట. మనకి ఎలిజిబిలిటీ అనేది ఉంటే 75% వరకు లోన్ అనేది తీసుకోవచ్చండి. 25% వరకు అమౌంట్ మన దగ్గర ఉంటే సరిపోద్ది అనమాట. సో మీకు ఇందులో ఏ ప్రాపర్టీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్ కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ ని సీరియల్ నెంబర్ ని తెలియజేస్తే వీటికి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి. అలాగే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియో అనేది షేర్ చేయండి. వారిలో కూడా ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు. ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. థ్యాంక్ యూ.